హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 21/8/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 9 అవుతా ఉంది. ఈరోజు పేపర్లో డిఎస్సి గురించి వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దామండి. ఇందులో మెయిన్గా మనకు ఆగస్టు 22న మెరిట్ లిస్ట్ విడుదల అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. అండ్ అలానే ఈ జాబితాకు సంబంధించి ఒక ప్రకటన అయితే నేడు చేసే అవకాశం ఉందని కూడా ఒక న్యూస్ రావడం జరిగిందండి. టెట్ మార్కుల సవరణకు ఇంకొక అవకాశం అయితే ఇచ్చారు. పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట అని చెప్పి ఇంకొక న్యూస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చూద్దామండి. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అండి. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా 22న అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఒకటి ఇవ్వడం జరిగిందండి. మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల 22న శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది. సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసి ఆన్లైన్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనుంది. ప్రతి జిల్లాల్లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది. జూన్ 6 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటి జరిగాయి. అన్ని పోస్టులకు కలిపి 3,35,400 మంది 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. ఉపాధ్యాయ పరీక్ష టెట్ మార్కుల సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారు అని చెప్పేసి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందంటే, అంటే టెట్ మార్కులకు సంబంధించినటువంటి మళ్ళీ మనం ఏమన్నా ఎడిట్ చేయాలంటే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే టైం ఇవ్వడం జరిగిందని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అండి. డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల, పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట, జాబితా విడుదలపై నేడు ప్రకటన అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగిందండి. దీన్ని డీటెయిల్డ్గా చూద్దామండి. మెగా డిఎస్సి 2025పై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాల విడుదల విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్టులు విడుదల చేయనుంది. తొలుత ఈ జాబితాను వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాల్లో తెరమీదికి వస్తాయి. గతంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో మెరిట్ జాబితాలు లేకుండా నేరుగా ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించాయి. అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి. జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే మెరిట్ జాబితా లేకపోతే తమ కంటే ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు. ఈ నేపథ్యంలో డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. అయితే ఆ జాబితాలు ఎప్పుడు ఇస్తారు, సర్టిఫికెట్ల పరిశీలన, జాబితాలు ఎప్పటి నుంచి అనే విషయాలపై గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన చేయనుంది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. మొత్తానికి ఈరోజు అయితే చాలా బిగ్ డే అండి. ప్రతి డిఎస్ అభ్యర్థికి కూడా ఈరోజు మొత్తం డీటెయిల్స్ అన్ని రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి. అండ్ అలానే సాక్షి పేపర్లో ఇది ప్రధానంగా ఉందండి. టెట్ మార్కుల సవరణకు ఆఖరి అవకాశం అని చెప్పేసి డిఎస్సి రాసిన అభ్యర్థులు టెట్ మార్కుల్లో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే సరి చేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని, ఇది ఆఖరి అవకాశంగా భావించి గురువారం మధ్యాహ్నం 2 లోపల సరి చేసుకోవాలని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా టెట్ మార్కుల సవరణకి ఇప్పటికే 3 సార్లు ఈ నెల 17 వరకు అవకాశం ఇవ్వగా తాజాగా 4వసారి ఎడిట్ అవకాశం కల్పించారని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. మిగతా కొన్ని న్యూస్ కూడా వచ్చాయండి సాక్షిలో. అవన్నీ అవసరం లేదు, కాంట్రవర్సీ ఎందుకని చెప్పేసి నేను చేయడం లేదు. జస్ట్ మనకు డిఎస్ అభ్యర్థులకు ఏది ఇంపార్టెంటో ఆ న్యూస్ మాత్రమే నేను చేయడం జరిగిందండి. ఇది నెక్స్ట్ డిఎస్సిలో ఎంపికైన వారి చరవాణులకు సమాచారం, అంటే మొబైల్స్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తామని చెప్పేసి ఇది వచ్చిందండి. నేను నిన్న దీని మీద వీడియో పెడితే కొంతమంది నెగిటివ్గా కమెంట్ చేశారండి. సో నేను నిన్న వేటి న్యూస్లో వచ్చింది వీడియో చేసి నేను పెట్టానండి. 1.5 minute ఉంది ఆ వీడియో. చాలామంది నెగిటివ్గా 1 or 2 మెంబర్స్ నెగిటివ్గా అయితే పెట్టడం జరిగిందండి. సో అదే న్యూస్ ఇక్కడ న్యూస్ పేపర్లో వేశారండి. ఇప్పటికైనా వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నానండి. సో ఇక్కడ మనకు ఎవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళకు మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. అలానే మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అలానే అటెస్టేషన్ చేసినటువంటి కాపీలతో రావాలని చెప్పేసి, ఆధార్ కార్డు కూడా తీసుకొని రావాలని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇది డిఈఓ గారు చేసినటువంటి ప్రకటన. ఇక్కడ డీటెయిల్డ్గా చదవచ్చు మీరు. అండ్ అలానే సరస్వతి కళాశాల ఏదైతే ఉందో అక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సేమ్ విషయాన్ని నేను నిన్న వీడియోలో కూడా చెప్పానండి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చండి, చదువుకోవచ్చండి ఇక్కడ మీరు. నెక్స్ట్ ఇది ఇంకొక న్యూస్ అండి. ఇది ఒక జిల్లా ఎడిషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి ఫలితాలపై ఉత్కంఠ అని చెప్పేసి మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా ఇది కొంచెం ఇవ్వడం జరిగిందండి. మీకు టైం ఉంటే మొత్తం ఇదంతా కూడా చదవచ్చండి.
ఇది నెక్స్ట్ ఇంకొక న్యూస్ అండి. ఏంటంటే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ బార్డర్లో అండి 65 to 70 ఆ రేంజ్లో ఉన్నారో వాళ్ళకు ఈ సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి డబ్బులు ఇస్తే మేము మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో వదులుతాము అని చెప్పేసి, మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుందని చెప్పేసి మోసం చేస్తున్నారండి. ఇలాంటివి ఏమి ఉండవండి. డిఎస్ అనేది 100కి 100% చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఇలాంటివి డబ్బులు కడితేనో ఏదో అసలు ఇలాంటివన్నీ పాసిబుల్ కావండి. ఎందుకంటే ప్రతి అభ్యర్థికి పాయింట్స్తో సహా ఎన్ని మార్కులు వచ్చాయో మొత్తం అన్ని డీటెయిల్డ్గా గవర్నమెంట్ అనేది పెడుతుందండి. ఇలాంటి కాల్స్ నమ్మి ఎవరు మోసపోకండి అని శ్రావణ్ కుమార్ గారు, ఏలూరు డిఎస్పీ గారు అయితే ఒక ప్రకటన ఇవ్వడం జరిగిందండి.